సో గైస్ లాస్ట్ క్లాస్లో అసలు కాస్టింగ్ అంటే ఏంటి, కాస్టింగ్ బేసిక్స్ గురించి నేర్చుకున్నాం, కరెక్టా? ఐ హోప్ మిగతా వాళ్ళు ఆన్లైన్లో అటెండ్ అయ్యారని అనుకుంటున్నా. సో ఈరోజు ఆ కాస్టింగ్కి సంబంధించి ఇంకాస్త డెప్త్ వెళ్దాం. సో లాస్ట్ క్లాస్లో అసలు కాస్ట్ అంటే ఏంటో చూసాం, కాస్టింగ్ అంటే ఏంటో చూసాం, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో చూసాం, బైఫర్గేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ చూసాం, కాస్ట్ బిహేవియర్ గురించి కూడా డిస్కస్ చేసాం, కరెక్టా? నా వీటికి సంబంధించి కొన్ని 3 టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం ఈరోజు. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అసలు ఈ కాస్ట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ మనకు ఎందుకు ఉంది? వాట్ ఆర్ ద మెయిన్ పర్పసెస్ ఆఫ్ హ్యావింగ్ కాస్ట్ అకౌంటింగ్? ఫస్ట్ వన్, అసైన్మెంట్ ఆఫ్ కాస్ట్. మీరు ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేశారు, ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసి సేల్ చేయాలంటే డెఫినెట్గా మీకు ఏం తెలియాలి? కాస్ట్ తెలియాలి. కాస్ట్ తెలియకుండా సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయడం పాసిబుల్ అవుతుందా? జనరల్గా కాస్ట్ నుంచి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? కాస్ట్కి సమ్ పోర్షన్ ఆఫ్ ప్రాఫిట్ని యాడ్ చేస్తే విల్ గెట్ సెల్లింగ్ ప్రైస్, అంతే కదా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి ప్రోడక్ట్కి అంటే డెఫినెట్గా మీకు ఏం తెలియాలి? డెఫినెట్గా కాస్ట్ ఎంతో తెలియాలి. సో ఆ కాస్ట్ని డిటర్మైన్ చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ని యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కాస్ట్తోనే కాదు, సెల్లింగ్ ప్రైస్ని కూడా డిటర్మైన్ చేస్తుంది. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఏ ప్రాపర్ స్ట్రాటజీని యూజ్ చేసి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి పర్టికులర్గా ఎక్కడ కూడా ఒక ఫార్ములా అంటూ లేదు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఖచ్చితంగా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని బేస్ చేసుకునే ఫిక్స్ చేయాలి, అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. లెట్స్ సే ఎందుకు లేదు అంటే దెర్ ఈజ్ నో యూనివర్సల్ రూల్ ఫర్ సెల్లింగ్ ప్రైస్. నేను కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని ఫిక్స్ చేయాలని చెప్పేసి లెట్స్ సే 100 రూపీస్ కాస్ట్, 20 రూపీస్ సెల్లింగ్ ప్రైస్, 120 రూపీస్కి సేల్ చేస్తున్నాను, ఓకేనా? నా కాంపిటీటర్ దీనికి 110 రూపీస్కే సేల్ చేస్తున్నాడు. అల్టిమేట్గా కాంపిటీటర్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలి? నేను రెడ్యూస్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? లేదు నేను ఫార్ములానే ఫాలో అవుతానంటే ఏమవుతుంది? సేల్స్ అనేది పడిపోతాయి. కస్టమర్స్ అందరూ ప్రోడక్ట్ ఎక్కడ కొంటారు? కాంపిటీటర్ దగ్గర కొంటారు. ఇప్పుడు చెప్పండి, సెల్లింగ్ ప్రైస్ అనేది ఫార్ములాని బేస్ చేసుకుని ఫిక్స్ చేయాలా, కాంపిటీటర్ని బేస్ చేసుకుని ఫిక్స్ చేయాలా? అవునా? లెట్స్ సే కాంపిటీటర్ 80 రూపీస్కే సేల్ చేస్తున్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. ఎక్కడ కూడా పర్టికులర్ యూనివర్సల్ రూల్ అంటూ సెల్లింగ్ ప్రైస్కి లేదు. సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఏది బెస్ట్ అక్యురేట్ అనిపిస్తే, ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని బేస్ చేసుకుని మనం సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి. మీరు ఫైనల్ లెవెల్లో నేర్చుకుంటారు సెల్లింగ్ ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలనే కాన్సెప్ట్ క్లియర్గా వస్తుంది అక్కడ, ఓకేనా? బట్ ఫర్ టైం బీయింగ్ అయితే మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేది కాస్ట్ గురించి, సెల్లింగ్ ప్రైస్ గురించి కాన్సన్ట్రేషన్ చేయము ఇక్కడ. కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్. సో ఈ కాస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్లో అగైన్ 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ కంట్రోల్, సెకండ్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ కంట్రోల్ అంటే ఏంటి? సో అజ్యూమ్ యు ఆర్ ఇన్ పర్చేజింగ్ డిపార్ట్మెంట్, మీరు పర్చేజ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా ఉన్నారు, ఓకేనా? మీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నువ్వు ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ అయినా పర్చేస్ చేయి, కానీ నీకు నేను ఇస్తున్న మ్యాక్సిమం బడ్జెట్ మంత్లీ 10 lakhs అని చెప్పారు, ఓకేనా? నువ్వు ఏ టైప్ ఆఫ్ రా మెటీరియల్ కొంటావు నీ ఇష్టం, అల్టిమేట్గా ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలి. బట్ నీ బడ్జెట్ కాన్స్టెంట్ ఎంత? 10 lakhs. 10 lakhsకి మించి నువ్వు ఎక్కువ ఎక్స్పెన్స్ ఇంకర్ అవ్వడానికి నీకు రైట్ లేదు. అప్ టు 10 lakhs వరకు మాత్రమే నీకు రైట్ ఉంది. ఒకవేళ మోర్ దెన్ 10 lakhs కావాలా, అగైన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకోవాలి. సో అంత సినారియో వెళ్ళకుండా ఉండాలంటే మనం 10 lakhsతోనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే మనం ఎక్కడెక్కడ కంట్రోల్స్ చేస్తే ఒక ప్రోడక్ట్ 10 lakhs లోపే పర్చేస్ చేయగలము, ఐ మీన్ రా మెటీరియల్ మనకు కావాల్సిన డిమాండ్కి ఎంత రా మెటీరియల్ వితిన్ 10 lakhs ఎలా పర్చేస్ చేయగలమని కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ కాస్ట్ కంట్రోల్. అంటే మనకు ఆల్రెడీ ఒక బడ్జెట్ లిమిట్ ఉంది, ఆ బడ్జెట్ క్రాస్ అవ్వకుండా మనము ఆ లిమిట్లోనే కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. సెకండ్ వన్, కాస్ట్ రిడక్షన్. నేను ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను, మనము 100+20కి సేల్ చేస్తూ ఉంటే మనం ఒక ప్రోడక్ట్ని 100+20 120కి సేల్ చేస్తూ ఉంటే మన కాంపిటీటర్ దాన్ని 90కి సేల్ చేస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటి ఇక్కడ? కాస్ట్ని 90 నుంచి 100 నుంచి వీలైతే 90కి, ఇంకా వీలైతే 80కి రెడ్యూస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ వస్తాయి, కరెక్టా? మరి ఎలా రెడ్యూస్ చేయాలి దాన్ని? వాట్ ఆర్ ద వేస్? అవన్నీ కూడా కాస్ట్ రిడక్షన్ టెక్నిక్స్తో నేర్చుకుంటాం. టెక్నిక్స్ వస్తాయి, ఇప్పుడు మీరు వాటి గురించే నేర్చుకుంటారు. టోటల్ గ్రూప్ 1 గ్రూప్ 2 మొత్తం మీద వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అసైన్మెంట్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. దిస్ ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ ఉంటే తప్ప యాక్టివిటీ చేయకూడదు కాస్టింగ్లో.
కాస్టింగ్లో ఒక రూల్ ఉంది, నువ్వు చేసే ఏ యాక్టివిటీ అయినా సరే రెవెన్యూనైనా ఇంక్రీజ్ చేయాలి లేదా కాస్ట్ అయినా రెడ్యూస్ చేయాలి. ఇవి రెండు పాసిబుల్ అవ్వవు అనుకున్నప్పుడు ఆ యాక్టివిటీ వల్ల అట్లీస్ట్ సమ్ ప్రాఫిట్ అయినా రావాలి నీకు. ఈ మూడింట్లో ఏది పాసిబుల్ కాకపోయినా సరే నువ్వేం చేయాలి, ఆ యాక్టివిటీని ఎలిమినేట్ చేయాలి కంపెనీ నుంచి. పాయింట్ క్లారిటీ వస్తుందా? మీరు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అయినా పర్లేదు, కంపెనీలో చిన్న ప్యూన్ ఉద్యోగం అయినా పర్లేదు. కంపెనీ ఎలా థింక్ చేస్తుందంటే ఒక యాక్టివిటీ చేయడం వల్ల ఏదో రెవెన్యూ అయినా ఇంక్రీజ్ అవ్వాలి లేదా కాస్ట్ అయినా రెడ్యూస్ అవ్వాలి, లేకపోతే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాఫిట్ అయినా రావాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ యాక్టివిటీని కంటిన్యూ చేయి. అదర్వైజ్ యాక్టివిటీని ఏం చేయాలి, కంపెనీ నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. సో అలా ఎప్పుడు ఎలిమినేట్ చేయాలి, ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఎప్పుడు డ్రాప్ చేయాలి అనే పాయింట్ కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది డిటర్మైన్ చేస్తుంది బై యూజింగ్ డిఫరెంట్ స్ట్రాటజీస్. లాస్ట్ వన్, అసిస్టింగ్ మేనేజ్మెంట్ ఇన్ డిసిషన్ మేకింగ్. అల్టిమేట్గా మేనేజ్మెంట్కి డిసిషన్ మేకింగ్లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను, కాస్టింగ్ అంటేనే డిసిషన్ మేకింగ్. కాస్టింగ్ అనేది రిపోర్టింగ్ పర్పస్ కోసమా, డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసమా? డిసిషన్ మేకింగ్. రిపోర్టింగ్ పర్పస్ కోసం ఏది? అకౌంట్స్. రిపోర్టింగ్ పర్పస్ కోసం ఎస్టాబ్లిష్ అయిన కాన్సెప్ట్ అకౌంట్స్. రిపోర్టింగ్ పర్పస్ కోసం కాకుండా డిసిషన్ మేకింగ్ పర్పస్ కోసం స్టార్ట్ అయింది కాస్టింగ్. ఐ హోప్ క్లియర్. సేమ్ ఆబ్జెక్టివ్సే. సో మెయిన్గా ఏమేమి డిస్కస్ చేస్తాం, కాస్ట్ని అసర్టైన్ చేస్తుంది, సెల్లింగ్ ప్రైస్ డిటర్మైన్ చేస్తుంది, దీంతోపాటు కాస్ట్ రిడక్షన్, కాస్ట్ కంట్రోల్, ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ, అల్టిమేట్గా లాస్ట్లో డిసిషన్ మేకింగ్. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్, కరెక్టా? ఈ ఆబ్జెక్టివ్సే కాస్ట్ అకౌంటింగ్కి అడ్వాంటేజెస్ అవుతాయి. కాస్ట్ డిటర్మినేషన్, హెల్పింగ్ ఇన్ కాస్ట్ రిడక్షన్, ప్రొడక్టివిటీ, ప్రోడక్ట్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఏ ప్రోడక్ట్లో అయినా సరే ప్రాఫిట్ వచ్చేలా చూసుకోవాలి, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ కంట్రోల్ అండ్ వేరియన్స్ అనాలిసిస్. సో గైస్ జస్ట్ ఆ నేమ్స్ మాత్రమే చదవండి, ఆ థియరీ కంటెంట్ అంతా మరి మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మీకు కాస్టింగ్ గురించి ఒక అవుట్లుక్ రావాలి కాబట్టి ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఒకసారి ఫస్ట్ అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్స్ ఒక్కసారి చదివేసేయండి. మీకు పీడిఎఫ్ వచ్చిందా రాలేదా? ఇంకా గ్రూప్లో రాలేదా? మీరు చదవండి. సో అడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్స్ రెండు కూడా సేమే ఉంటాయి ఆల్మోస్ట్. నా లిమిటేషన్స్ అంటే ఏంటి? డిసడ్వాంటేజెస్. సింపుల్గా ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అల్టిమేట్గా కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ తక్కువ కాస్ట్లో అయ్యేదైతే కాదు, ఇట్ విల్ బీ మోర్ ఎక్స్పెన్సివ్. సో రికన్సిలియేషన్, వాట్ ఈజ్ మీన్ బై రికన్సిలియేషన్? మీరు ఫౌండేషన్లో బీఆర్ఎస్ నేర్చుకుంటారు, ఐడియా ఉంది కదా, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. మీరు ఇక్కడ కూడా ఫినాన్షియల్ అకౌంట్స్ ప్రకారం ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తారు, నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. కాస్ట్ అకౌంటింగ్ ప్రకారం ఒక రిపోర్ట్ని జనరేట్ చేస్తారు. కానీ రెండిట్లో ఉన్న డిఫరెంట్ రూల్స్ వల్ల అల్టిమేట్గా ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది? లెట్స్ సే నేను మార్చ్ 31న ఒక సేల్ చేశాను, అది కూడా క్రెడిట్ సేల్ చేశాను, ఓకేనా? నాకు అది ఏప్రిల్ 2న వస్తుంది. ఏప్రిల్ 2న ఆ మనీ నాకు వస్తుంది, ఓకేనా? 3 days తర్వాత పే చేస్తానని చెప్పాడు. ఇప్పుడు 31st మార్చ్లో నేనేం ప్రిపేర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి కదా, కరెక్ట్గా ఆ పీరియడ్కి సంబంధించి అకౌంటింగ్ డేటా మొత్తం ప్రిపేర్ చేయాలి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు 31st మార్చ్ రోజున జరిగిన సేల్ జరిగింది కానీ క్యాష్ రాలేదు నాకు ఇంకా.
అకార్డింగ్ టు అకౌంట్స్, ఇప్పుడు దీన్ని 2025 అనుకుందాం, ఇది 2025 అంటే ఇది 24-25 డేటా, ఇది 25-26 డేటా, అంతే కదా. ఇప్పుడు 24-25లో రికార్డ్ చేయాలా దాన్ని, అంటే మార్చ్లో సేల్ జరిగినట్టు రికార్డ్ చేయాలా, ఏప్రిల్లో సేల్ జరిగినట్టు రికార్డ్ చేయాలా? వై మార్చ్? మార్చ్లో ఎందుకు రికార్డ్ చేయాలి? వై నాట్ ఇన్ ఏప్రిల్? డబ్బులు రాలేదు కదా, ఇంకా అసలు వస్తాయలేదు కూడా తెలియదు. అక్రూయల్ కాన్సెప్ట్. సో అకౌంట్స్లో ఫాలో అయ్యేదంతా కూడా అక్రూయల్ కాన్సెప్ట్. కాబట్టి 24-25లో సేల్ జరిగినట్టు ఉంటుంది, కరెక్టా? బట్ కాస్టింగ్లో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ మనం క్యాష్ బేసిస్ ఫాలో అవుతాం. కాస్టింగ్లో మెజారిటీ ఆఫ్ ది బేసిస్ మనము క్యాష్ బేసిస్ ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు కాస్టింగ్ ఆ సేల్ అనేది ఎప్పుడు రికార్డ్ చేస్తాం మనము? ఏప్రిల్లో రికార్డ్ చేస్తాం, అంటే నెక్స్ట్ అకౌంటింగ్ ఇయర్లో రికార్డ్ చేస్తాం, కరెక్టా? ఎస్ ఆర్ నో? సో మనం క్యాష్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం కాబట్టి క్యాష్ వస్తేనే రికార్డ్ చేస్తాను, అదర్వైజ్ రికార్డ్ చేయను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అకౌంట్స్లోనేమో సేల్ జరిగినట్టు చూపించాను, కాస్టింగ్లోనేమో సేల్ జరిగినట్టు చూపించలేదు. ఇంకా అల్టిమేట్గా ప్రాఫిట్ మనీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ప్రాఫిట్ వాల్యూ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో మనము రికన్సిలియేషన్ చేయాలి ఇక్కడ. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. సో వీఆర్ మెయింటైనింగ్ బోత్ అకౌంట్స్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ కాస్టింగ్ బుక్స్, రైట్? రెండిట్లో ప్రాఫిట్ వాల్యూ అనేది చేంజ్ వస్తుంది బికాస్ ఆఫ్ ఇలాంటి డిఫరెంట్ పాలసీస్ వల్ల. ఇప్పుడు మనకు డివిడెండ్ పెయిడ్ అని రాస్తాం, అకౌంట్స్లో డివిడెండ్ పెయిడ్ అని రాస్తాం, కాస్టింగ్లో అసలు డివిడెండ్ పెయిడ్ అనే కాన్సెప్టే ఉండదు. మరి అకౌంట్స్లోనేమో ఎక్స్పెన్స్ ఉన్నట్టు రాస్తాం డివిడెండ్ పెయిడ్ అని, కాస్టింగ్లో అసలు ఆ ఎక్స్పెన్సే లేదు. ప్రాఫిట్లో డిఫరెన్సెస్ వస్తాయి లేదా? సో ఇలా డిఫరెన్స్ ఎందుకు వచ్చాయన్నది రికన్సిలియేషన్ చేయాలి. సో అది కూడా వన్ ఆఫ్ ది డిఫికల్ట్ టాస్క్. అనుకున్నంత ఈజీ కాదు రియాలిటీలో. అది కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని వెరిఫై చేస్తూ రికన్సిలేషన్ చేయాలంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ అది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెన్సివ్, సెకండ్ వన్ రికన్సిలేషన్ ఉంటుంది, థర్డ్ వన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్ ఇట్ ఈస్ ఎ డూప్లికేషన్ ఆఫ్ వర్క్. సో డూప్లికేట్ వర్క్ చేస్తాం. ఇప్పుడు నేను ఏదైనా రా మెటీరియల్ని పర్చేస్ చేశాను అనుకోండి, అకౌంట్స్లోనూ డెబిట్ ఎంట్రీ రాస్తాను, కాస్టింగ్లో కూడా డెబిట్ ఎంట్రీ రాస్తాను, అవునా కాదా? సో మరి ఒకే ఎంట్రీని 2 times రికార్డ్ చేస్తున్నాను లేదా? డూప్లికేషన్ ఆఫ్ వర్క్. సో ఒకే యాక్టివిటీని 2 times రికార్డ్ చేస్తున్నా. ఇది కూడా వన్ ఆఫ్ ది కాస్ట్ అకౌంటింగ్ లిమిటేషన్. ఆల్రెడీ అకౌంట్స్లో ఎంటర్ చేస్తున్నాను, సేమ్ కాన్సెప్ట్ని మరి ఇక్కడ కూడా రికార్డ్ చేస్తున్నాను. సో అనవసరంగా డూప్లికేషన్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది ఎంప్లాయీస్ని హైర్ చేయాలి. అకౌంటింగ్లో ఒక పర్సన్, కాస్టింగ్లో ఒక పర్సన్. కాస్టింగ్ రావడమా కాదు, ఇది ఎక్స్ట్రాగా అడిషనల్ కాస్టింగ్ అవుతూ వస్తాం మనము. బుక్స్ కాస్ట్ మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీ శాలరీస్ పే చేయాలి, 2 departmentsలో మెయింటైన్ చేస్తున్న వాళ్ళకు. ఇవన్నీ కూడా అడిషనల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆల్ దీస్ ఆర్ ఖచ్చితంగా ఏమవుతాయి, ఇవన్నీ కూడా లిమిటేషన్సే అవుతాయి కాస్ట్ అకౌంటింగ్కి. ఇన్ఎఫిషియన్సీ. కాస్టింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ కంట్రోల్ కాస్ట్ బట్ ఇట్ యూజెస్ డస్. సింపుల్గా చెప్పాలంటే కాస్టింగ్ సిస్టమ్ అనేది తనకు తానుగా ఎప్పుడు కూడా కాస్ట్ని కంట్రోల్ చేయదు. బట్ ఆ కాస్టింగ్ని ప్రాపర్గా యూజ్ చేయడం తెలిసిన వాళ్ళు మాత్రమే కాస్ట్ని కంట్రోల్ చేయగలరు. మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఆ కాస్ట్ని అర్థం చేసుకోవడమే అసలైన ప్రాబ్లం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. అంటే కాస్ట్ అకౌంటింగ్ తను ఓన్గా డిసిషన్స్ ఎక్కడ తీసుకోదు. ఇప్పుడు ఏ ఇలా ఉంది కదా, మెజారిటీ ఆఫ్ డిసిషన్స్ ఓన్గా తీసుకుంటుంది. అలా కాస్ట్ అకౌంటింగ్ తీసుకుంటుందా అంటే నో. నువ్వు చెప్తే అది రికార్డ్ చేస్తుంది అంతే. అంటే నీకు కాస్ట్ కంట్రోలింగ్ తెలిస్తే మాత్రమే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అదర్వైజ్ పాసిబిలిటీ ఉందా అంటే డెఫినెట్లీ నో. కాన్సెప్ట్ క్లారిటీ వస్తుందా? దీస్ ఆర్ ద ఫ్యూ డిసడ్వాంటేజెస్. అఫ్కోర్స్ బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇవి. మరి మన మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మరీ డిస్కస్ చేస్తాను ఈ పాయింట్స్ ఒకసారి. అక్కడ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఈ పాయింట్స్, ఓకేనా? జస్ట్ రీడ్ ఇట్ వన్స్. లిమిటేషన్స్.
సో గైస్ క్లియర్. నౌ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాస్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, ఫిక్స్డ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ ఏది? ఫిక్స్డ్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కాస్ట్ ఏది? వేరియబుల్ కాస్ట్. అంటే ప్రపోర్షనేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, కాన్స్టెంట్ ఉండేది ఏది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ రెండు కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. కరెక్టా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎలా ఉంటుంది? వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ కాన్స్టెంట్, పర్ యూనిట్ చేంజెస్. గుర్తుంది కదా పాయింట్ అంతా కూడా. సో మరి ఆ ఫిక్స్డ్ కాస్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్ రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద యాక్టివిటీ. చేంజ్ ఇన్ యాక్టివిటీ మీన్స్ నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్తో సంబంధం లేకుండా రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ యాక్టివిటీ, దట్ టు విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ రిలవెంట్ రేంజ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు ఏదైతే పర్ యూనిట్ టోటల్ ఎలా బిహేవ్ చేస్తామని డిస్కస్ చేసామో అవన్నీ కూడా విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే వ్యాలిడ్ ఆ రూల్స్ అన్నవి. ఆ రిలవెంట్ రేంజ్ క్రాస్ అయితే మేబీ అవి మిస్బిహేవ్ చేయొచ్చు, నథింగ్ బట్ వేరేలా బిహేవ్ చేయొచ్చు. అది తర్వాత చూద్దాం, రిలవెంట్ రేంజ్ అనేది తర్వాత చూద్దాం. బట్ టైమ్ బీయింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ రిమైన్స్ కాన్స్టాంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్. మరి అందులో టూ టైప్స్ ఉన్నాయి, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్ అంటాం. కమిటెడ్ కాస్ట్ ఆర్ డిస్క్రిషనరీ కాస్ట్. డిస్క్రిషనరీకి ఇంకొక నేమ్ ఏంటి? మేనేజ్డ్ కాస్ట్ ఆర్ బడ్జెటెడ్ కాస్ట్. వీటి మీనింగ్స్ ఏంటి? కమిటెడ్ కాస్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. లెట్స్ సే ఇప్పుడు 2025 జూన్లో అజ్యూమ్ యు ఆర్ ద మేనేజర్, ఓకేనా? నువ్వు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు. ఏమని? నెక్స్ట్ నేను ఈ ఇయర్ మొత్తం కూడా ఎవ్రీ మంత్ 20,000 రూపీస్ రెంట్ పే చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు. 2 months తర్వాత నువ్వు ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్కి వెళ్ళిపోయావు. నీ ప్లేస్లో ఇంకో మేనేజర్ వచ్చాడు. ఇప్పుడు ఈ మేనేజర్ రెంట్ మనీని ఏమైనా చేంజ్ చేయగలడా? నువ్వు ఎంత పే చేస్తానని చెప్పావు? నువ్వు 20,000 పర్ మంత్. బట్ నెక్స్ట్ వచ్చిన మేనేజర్కి 20,000 నాట్ యాక్సెప్టెడ్, మ్యాక్సిమం 15,000 పే చేయాలనుకున్నాడు. అది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? అవ్వదు. అంటే ఆల్రెడీ ప్రీవియస్ మేనేజర్ ఇచ్చిన కమిట్మెంట్ని ఈ పర్సన్ ఏమైనా చేంజ్ చేయగలడా? చేంజ్ చేయలేడు. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే కమిటెడ్ కాస్ట్. కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ రిజల్టెడ్ ఫ్రమ్ ద ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్స్. యు ఆర్ ద ప్రయర్ మేనేజ్మెంట్ హియర్. సో మీరు 20,000 పే చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. డెఫినెట్గా ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ మేనేజర్ వచ్చినా కూడా దాన్ని చేంజ్ చేయలేడు. ఎందుకంటే బాండ్ ఎంటర్ అయిపోయావు కదా, అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయావు కదా. సో ఎగ్జాంపుల్ రెంట్ యాజ్ వెల్ యాజ్ డిప్రిషియేషన్. మీకు అకౌంట్స్లో కూడా గుర్తుందా? మనకి ఎస్ఎల్ఎం మెథడ్ ఉంది డిప్రిషియేషన్కి, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఉంది. నువ్వు అకౌంటింగ్ స్టార్టింగ్ ఇయర్లో ఏదైతే ఫాలో అవుతావో ఎండింగ్ వరకు అదే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు నువ్వు, బట్ ఈ ఇయర్లో చేంజ్ చేయగలవు, మధ్యలో చేంజ్ చేసుకోలేవు. సో డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ కమిటెడ్ కాస్ట్. సో నువ్వేమో ఇప్పుడు జూన్లో ఒక పర్టికులర్ అసెట్కి ఎస్ఎల్ఎం మెథడ్ బేస్ చేసుకుని డిప్రిషియేషన్ అప్లై చేద్దాం అనుకున్నావు. 2 months తర్వాత నువ్వు వెళ్ళిపోయావు, వేరే మేనేజర్ వచ్చాడు. ఇప్పుడు లేదు, ఇది ఎస్ఎల్ఎం కరెక్ట్ కాదు, రిటర్న్ డౌన్ వాల్యూ అప్లై చేయండి అంటే పాసిబుల్ అవుతుందా? ఈ నీడ్ టు వెయిట్ టిల్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంటే వన్స్ కమిట్మెంట్ ఇచ్చామంటే వీ కెనాట్ అపోజ్ ఇట్, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ని కమిటెడ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. కమిటెడ్ ఎవరు ఇచ్చింటారు కమిట్మెంట్? ప్రీవియస్ మేనేజర్. ఖచ్చితంగా న్యూ మేనేజర్ దాన్ని ఏం అవ్వాలి? ఫాలో అవ్వాలి. డిస్క్రిషనరీ కాస్ట్ సింపుల్గా దాని డెడ్లీ ఆపోజిట్. అవసరమైతే చేంజ్ చేసుకోవచ్చు. గైస్ ఎవరది? రమేష్ ప్లీజ్ డోంట్ రైట్ ఇట్ ఆన్ జూమ్. సో అల్టిమేట్గా కమిటెడ్ కాస్ట్ అంటే ఖచ్చితంగా న్యూ మేనేజర్ ఏమీ చేయలేడు. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే న్యూ మేనేజర్ కెన్ అమెండ్ ద రూల్స్ని చేంజ్ చేయగలిగే స్కోప్ ఉంటుంది జనరల్గా. ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంటు, శాలరీస్ టు అడ్మిన్ స్టాఫ్ ఎక్సెట్రా. శాలరీస్ కొత్తగా వచ్చిన మేనేజర్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయలేడా? ప్రీవియస్ మేనేజర్ ఒక శాలరీ ఫిక్స్ చేస్తుంటాడు, కొత్త మేనేజర్ వచ్చి శాలరీస్ చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయగలనా? చేయలేడా? చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్. బాగా పర్ఫామ్ చేస్తున్న ఫీలింగ్ వస్తే చేంజ్ చేయొచ్చు. లేకపోతే ఆ పర్సన్కి అంత శాలరీ వర్త్ కాదు అనిపిస్తే వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సేమ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కూడా. రియాలిటీలో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఫర్ విజిట్ టైం ఉంటుంది. అంటే ఒకసారి టీవీ మీద యాడ్ వస్తే ఎంత పే చేస్తారు దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది.
ఇప్పుడు కొత్త మేనేజర్ వచ్చి కావాలనుకుంటే ఎన్నిసార్లు ప్లే చేయాలి, ఎన్నిసార్లు ప్లే చేయకూడదు అని రిస్ట్రిక్షన్ పెట్టొచ్చా పెట్టకూడదా? ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ ప్లేసెస్లో అయితే, ఏ ఎక్స్పెన్సెస్లో అయితే న్యూ మేనేజర్ కంట్రోల్ చేయగలడో, ఆల్రెడీ ఫిక్స్ చేసిన కమిట్మెంట్స్ని కంట్రోల్ చేయగలడో వాటిని డిస్క్రిషనరీ కాస్ట్ అంటాం. న్యూ మేనేజర్ వేటిని అయితే కంట్రోల్ చేయలేడు వాటిని కమిటెడ్ కాస్ట్ అంటాం. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. సో ఓవరాల్గా ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ టోటల్, బట్ ఇట్ హ్యాస్ టూ కేటగిరీస్, బోత్ కమిటెడ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిషనరీ కాస్ట్. కమిటెడ్ కాస్ట్ అంటే వీ కెనాట్ అవాయిడ్ ఇట్, న్యూ మేనేజర్ దాన్ని ఏమీ టచ్ చేయలేడు. డిస్క్రిషనరీ కాస్ట్ అంటే న్యూ మేనేజర్ డెఫినెట్గా అవసరమైతే చేంజెస్ చేయగలడు, సిచ్యువేషన్కి తగ్గట్టుకి చేంజెస్ చేయగలడు. ఓకేనా? ఇది కూడా జస్ట్ ఒకసారి చదివేసేయండి. సో వీ నీడ్ టు డిస్కస్ ద వర్డ్ అబౌట్ రిలవెంట్ రేంజ్. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్కడున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ? గ్రూప్ 2 వాళ్ళు ఇంకా హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నారా? ఎక్కడ నీ ఫ్రెండ్స్ ఎక్కడ అందరూ ఉన్నారా? నాకు డౌటే. గ్రూప్ 2 వాళ్ళు మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. మేబీ లైట్ తీసుకుని ఉంటారు, కాస్టింగే కదా అని చెప్పేసి, ఎలాగో ఈజీ సబ్జెక్ట్ కదా, అవునా కదా? సో అందుకనే లైట్ తీసుకుని ఉంటారు. మీ దాంట్లో ఇంకొకరు ఎవరు ఫ్రమ్ హిందూపూర్? దివాకర్. ఇంకొకరు ఎవరు? ప్రవీణ్ కదా. ఎక్కడ ప్రవీణ్? ఎక్కడ రాలేదా? గైస్ క్లియర్, ఫిక్స్డ్ కాస్ట్ టూ కేటగిరీస్ ఉంటాయి, కమిటెడ్ కాస్ట్ యాజ్ వెల్ యాజ్ డిస్క్రిషనరీ కాస్ట్. ఆఫ్ కోర్స్ కాస్ట్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ డిస్కస్ చేసిందే. ఈ చార్ట్ ద్వారా నేను ఇంకా క్లియర్గా అనలైజ్ చేయొచ్చు. కొంతమందికి ఈ కాస్టింగ్ కాన్సెప్ట్ వచ్చేపాటికి ఎలా గుర్తుంచుకుంటారంటే, డిప్రిషియేషన్ అంటే ఫిక్స్డ్ కాస్టు, రా మెటీరియల్ అంటే వేరియబుల్ కాస్టు, ఇలా గుర్తుంచుకుంటారు. ఎప్పుడు కూడా నేమ్స్ని బట్టి కాస్ట్ ఫిక్స్ అవ్వదు, దాని క్యారెక్టర్ని బట్టి కాస్ట్ ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైనా సరే నేమ్స్ని బట్టి కాస్ట్ అనేది ఫిక్స్ అవ్వదు, వాటికి ఉన్న క్యారెక్టర్ని బట్టి కాస్ట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఎలా చూద్దాం ఒకసారి. మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి, కరెక్టా? 10,000, 25,000, 50,000. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాన్స్టాంట్గా ఉండేది ఏదే చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ చూద్దాం, ఓకేనా? మనకు టోటల్ వాల్యూస్ ఉన్నాయి, పర్ యూనిట్ వాల్యూస్ ఉన్నాయి. టోటల్ పర్ యూనిట్, టోటల్ పర్ యూనిట్. సో 10,000 నుంచి 25,000, 25,000 నుంచి 50,000, ఇలా కాస్ట్ చేంజ్, ఐ మీన్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఒకసారి టోటల్ కాలం చూడండి, ఎక్కడైతే సేమ్ ఉంటుందో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో నేను టోటల్ కాలమ్స్ చూస్తున్నా, 50,000, 25,000, 25,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా, 50,000, 25,000, 50,000 యూనిట్స్, 50,000, 25,000. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే ఇన్ టోటల్ కాస్ట్ కాన్స్టాంట్గా ఉంది. ఇది దేనికి సంబంధించిన క్యారెక్టరు? కాబట్టి ఈ రెండింటిని కూడా ఫిక్స్డ్ కాస్ట్గా మనము డిటర్మైన్ చేస్తాం. అంతేకాని డిప్రిసియేషన్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అలా ఉండదు కాన్సెప్ట్. వాటికి ఉన్న రియల్ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకొని అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా డిఫైన్ చేయాలి. ఐ హోప్ క్లియర్. ఎప్పుడు కూడా రెంట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ కరెక్ట్ కాదు. అది కొంతమంది రెంట్ ఎలా పే చేస్తారు తెలుసా? సో ఇప్పుడు నేను నీ దగ్గర రెంట్కి తీసుకున్నాను నీ బిల్డింగ్ని, నేను నీకు రెంట్ అసలు పే చేయను. ఇయర్లీ వన్స్ నా టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చిందో చూడు, దాని మీద 10% పే చేస్తాను. లేదా మంత్లీ ఇన్కమ్ ఎంత వచ్చిందో చూడు, దాని మీద 10% పే చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీ మంత్ ఇన్కమ్స్ ఐ మీన్ రెంట్ సేమ్ ఉంటుందా, మారిపోతుందా? చేంజ్ అయిపోతుంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చు దాన్ని? అనకూడదు. ఈ మంత్ నాకు ఓన్లీ 10,000 రావచ్చు, 10,000 మీద 10%, 1,000 రెంట్ పే చేస్తాను. నెక్స్ట్ మంత్ నాకు 1 lakh రెవెన్యూ రావచ్చు, 1 lakh మీద 10%, 10,000 రెవెన్యూ పే చేస్తాను. మరి మామూలుగా మనం చెప్పిన పాయింట్ ప్రకారం అయితే రెంట్ ఎలా ఉండాలి? 2 months కూడా సేమ్ ఉండాలి.
ఫస్ట్ మంత్ 1000 అయితే సెకండ్ మంత్ కూడా 1000 ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ అనాలా ఫిక్స్డ్ కాస్ట్ అనాలా? వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఎందుకు సార్ అలా అయింది అంటే క్యారెక్టర్ని బట్టి చేంజ్ అవుతుంది వాల్యూ అన్నది. బట్ ఇన్ జనరల్గా ఏమీ చెప్పలేదు క్వశ్చన్లో, అంటే డిప్రిషియేషన్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. బట్ అలా గుర్తుంచుకోకూడదు, రాంగ్ ప్రాసెస్ అది. ఓకేనా? డిప్రిషియేషన్ అంటే ఫిక్స్డ్ కాస్ట్, రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ అనేది రాంగ్ ప్రాసెస్. ఫస్ట్ దాని క్యారెక్టర్ ఎలా ఉందో చూడాలి. హౌ యు ఆర్ పేయింగ్ ద రెంట్, హౌ యు ఆర్ ఛార్జింగ్ ద డిప్రిషియేషన్, దాన్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. ఇప్పుడు డిప్రిషియేషన్ ఫిక్స్డ్ అంటున్నారు. ఎస్ఎల్ఎం మెథడ్లో ఎవ్రీ మంత్ సేమ్ చార్జ్ చేస్తాం కదా, ఎవ్రీ మంత్ సేమ్ చార్జ్ చేస్తాం ఎస్ఎల్ఎం మెథడ్. మరి డబ్ల్యూడివి మెథడ్లో చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు అది ఫిక్స్డ్ కాస్ట్ ఎలా అవుతుంది? డిప్రిషియేషన్. అవునా కదా? వాల్యూ చేంజ్ అవుతుందా లేదా? డెఫినెట్గా. సో అలాంటి సినారిలో వేరియబుల్ కాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అది. కాబట్టి మనం డైరెక్ట్గా డిసైడ్ అవ్వకూడదు అలా. సో క్యారెక్టర్ని బేస్ చేసుకోవాలి. ఇన్ టోటల్ మీరు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని చేంజ్ చేసినా కూడా టోటల్ వాల్యూ సేమ్ ఉంది, కాబట్టి ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది డౌట్ లేదు, ఇంకా ఎందుకో డౌట్ ఉంది. ఇంకో క్యారెక్టర్ కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది? చేంజెస్. ఎలా చేంజ్ అవుతుంది? ఇండైరెక్ట్ రిలేషన్షిప్. అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవ్వాలి? డిక్రీజ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. 10 నుండి 25, 25 నుండి 50,000. పర్ యూనిట్ చూడండి 5, 2, 1. ఎలా వచ్చింది 5? 50,000 డివైడెడ్ బై 10,000 యూనిట్స్ 5 రూపీస్. 50,000 డివైడెడ్ బై 25,000 యూనిట్స్ 2 రూపీస్. 50,000 డివైడెడ్ బై 50,000 1 రూపీ. ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుందో లేదా? సో వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ బోత్ డిప్రిషియేషన్ యాజ్ వెల్ యాజ్ రెంట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నేమ్ని బట్టి చెప్పామా, క్యారెక్టర్ని బట్టి చెప్పామా? క్యారెక్టర్ అది ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేయాలి. ఓకేనా? నా మెటీరియల్ లేబర్ కూడా చూద్దాం ఎలా వచ్చాయన్నది. మనకు వేరియబుల్ కాస్ట్లో కేసు ఒకవేళ మీటింగ్ ఎండ్ అయితే ఏం కాదు, నేను వితిన్ 30 సెకండ్స్తో లాగిన్ అవుతాను. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళకి. ఏది వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయితే టోటల్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా పర్ యూనిట్ వాల్యూ కాన్స్టాంట్గా ఉండాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 16,000, 40,000, 80,000 ఇంక్రీజ్ అవుతుందో లేదా? అది కూడా డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ టైం చెక్ చేయాలి. ఇంకోసారి డౌట్ ఉంటే పర్ యూనిట్ చెక్ చేయాలి. 1.6, 1.6, 1.6 అల్టిమేట్గా ఏ కాస్ట్ అవుతుంది? ఇది వేరియబుల్ కాస్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో సింపుల్గా ఎప్పుడైనా సరే నేమ్ని బేస్ చేసుకొని చెప్పొద్దు. ఖచ్చితంగా అది ఎలా బిహేవ్ చేస్తుందనే దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది. అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అనేది. ఒకసారి డైరెక్ట్ లేబర్ చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ లేబర్ 2.5, 2.5, 2.5 పర్ యూనిట్ ఎలా ఉంది? కాన్స్టాంట్ ఉంది. కానీ టోటల్ చూడండి 25, 62,500, 1,25,000. అల్టిమేట్గా ఏమవుతుంది? ఇప్పుడు ఇది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. జస్ట్ ఒకసారి చార్ట్ అనలైజ్ చేయండి. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీరు అనలైజ్ చేసి చెప్పాలి అది ఫిక్స్డా వేరియబుల్ అన్నది. ఫస్ట్ ఒకసారి చార్ట్ మొత్తం అనలైజ్ చేయండి. మీరు ఎలా డిసైడ్ అయ్యాం మనము వేరియబుల్ కాస్ట్ ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది అనేది ఎలా డిసైడ్ అయ్యాం, అది క్లారిటీ ఉండాలి మీకు. సింపుల్ కాస్ట్ బిహేవియర్లో ఉన్న 4 పాయింట్స్ని చెక్ చేసుకోండి అంతే, ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది. గైస్ నేను 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నాకు 50 రూపీస్ కాస్ట్ అయింది. ఓకేనా? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, అప్పుడు కూడా 50 రూపీసే కాస్ట్ అయింది. అల్టిమేట్గా ఇది ఏ కాస్ట్ అయి ఉంటుంది? ఎలా చెప్పారు? నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నాయి, కరెక్టా? నంబర్ ఆఫ్ యూనిట్స్ 5 నుంచి 10కి ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ కాస్ట్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఇది ఏ కాస్ట్ అయి ఉంటుంది? మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏ కాస్ట్ నేమ్ కూడా చెప్పలేదు. అంటే ఫిక్స్డ్ కాస్ట్లో చాలా ఉంటాయి కదా, రెంటు, డిప్రిషియేషన్, శాలరీస్ చాలా ఉంటాయి.
నేమ్ చెప్పకపోయినా సరే మీరు క్యారెక్టర్ని బట్టి అది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా సెగ్రిగేట్ చేయగలుగుతున్నారు. అంటే మనకు మెయిన్గా కావాల్సింది నేమ్స్తో సంబంధం లేదు, వాటి క్యారెక్టర్ ఏంటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15 రూపీస్ అయింది. నేను 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 15 రూపీస్ అయింది. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను, 30 రూపీస్ అయింది. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 30 రూపీస్ అయింది. ఇది ఏ కాస్ట్ అయి ఉండొచ్చు? ఎలా చెప్పారు? ఫస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, టోటల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయినట్టే కదా. సెకండ్ కండిషన్ ఏంటి? పర్ యూనిట్. పర్ యూనిట్ ఎంత వస్తుంది ఇక్కడ? 15 డివైడెడ్ బై 5 3. ఇక్కడ ఎంత వస్తుంది? 30 డివైడెడ్ బై 10. పర్ యూనిట్ కాన్స్టెంటే కదా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో దట్ వీ కెన్ కంక్లూడ్ ఇట్ యాజ్ ఏ వేరియబుల్ కాస్ట్ వితౌట్ నోయింగ్ ద నేమ్. నేమ్తో సంబంధం లేకుండా వాటి ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా, 50 రూపీస్ అయింది. ఓకేనా? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా, 60 రూపీస్ అయింది. 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 50 రూపీస్ అయింది. 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసా, 60 రూపీస్ అయింది. సో ఎప్పుడైతే మనకు ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కండిషన్ చూడండి, ఇన్ టోటల్ ఎప్పుడైనా సరే ఏవి కాన్స్టెంట్ ఉంటే వాటిని చెక్ చేయండి. ఎప్పటికైనా సరే అది ఈజీగా వర్కౌట్ అవుతుంది మీకు. ఫిక్స్డ్ కాస్ట్లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది? టోటల్. వేరియబుల్ కాస్ట్లో ఏది కాన్స్టెంట్ ఉంటుంది? పర్ యూనిట్. ఈ రెండింటిని చెక్ చేయండి. ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఇట్ ఈస్ కాల్డ్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఫర్దర్గా వస్తుంది ఆ కాన్సెప్ట్. ఒకసారి చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, టోటల్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఏ కాస్ట్ కాదు? ఫిక్స్డ్ కాస్ట్ కాదు, ఎందుకంటే సేమ్ ఉండాలి ఫిక్స్డ్ కాస్ట్ అయితే. కరెక్టా? నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్. ఏది చెక్ చేయాలి వేరియబుల్ కాస్ట్లో? పర్ యూనిట్. ఇక్కడ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 5. ఇక్కడ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 6 రూపీస్. సో కాన్స్టెంట్గా ఉందా? లేదు. కాబట్టి ఏ కాస్ట్ కూడా కాదు, వేరియబుల్ కాస్ట్ కూడా కాదు. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వవో వీ కాల్ ఇట్ యాజ్ ఏ సెమీ వేరియబుల్ కాస్ట్. సో సెమీ వేరియబుల్ కాస్ట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్. అది ఎలా సాల్వ్ చేయాలని తర్వాత చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది కదా. ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వేరియబుల్ కాస్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. నేమ్స్తో చేయాలా, బిహేవియర్తో చేయాలా? బిహేవియర్. సో నేమ్స్తో మనకు సంబంధం లేదు. కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినంత వరకు నేమ్స్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ రియాలిటీలో డైరెక్ట్గా అలా చెప్పొద్దు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీకు అడుగుతారు, చాలాసార్లు అడిగారు ఈ ఇంటర్వ్యూస్లో. అఫ్కోర్స్ నేను ఫ్రెండ్స్తో కూడా చాలాసార్లు ఇంటర్వ్యూస్ చేసాను, డిస్కస్ చేస్తాను ఈ పాయింట్స్ నేను. సో చాలాసార్లు వాళ్ళు రెంట్ని ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అని అడిగారు. మన వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్తారు? అన్డౌటెడ్లీ ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. అల్టిమేట్గా ఫైల్ తీసుకున్నట్టు వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే ఆ పర్సన్ క్లారిటీ వచ్చేస్తుంది, నేమ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాడా, క్యారెక్టర్ని బేస్ చేసుకొని చెప్తున్నాడా అని. నువ్వు రెంట్ అనేది ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అని రియాలిటీలో తెలియాలంటే నువ్వు ఏం అడగాలి క్వశ్చన్? పేమెంట్ ఎలా ఉంది? ఎవ్రీ మంత్ సేమ్ పే చేస్తున్నావా, లేదా ఎవ్రీ మంత్ వేరియబుల్ పేలో పే చేస్తున్నావా? పేమెంట్ ఎలా ఉంటుంది మంత్లీ? నువ్వు ఆ డీటెయిల్స్ అడిగిన తర్వాతే అది వేరియబులా ఫిక్స్డా కన్ఫర్మ్ చేయాలి రియాలిటీలో అది. బట్ ఎగ్జామినేషన్ పర్పస్ అయితే, ఇక్కడ థియరిటికల్ పర్పస్ వరకు అయితే రెంట్ అనేది ఆల్వేస్ ఫిక్స్డే అన్లెస్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే కానీ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ మనం చదివే నేమ్స్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో వేరియబుల్ కాస్ట్ ఒక్క డిస్కస్ చేద్దాం. ఎస్, ఆగిపోయిందా?
in progress. సో గైస్ ఐ హోప్ ఎలాంటి డౌట్స్ లేవు కదా. వేరియబుల్ కాస్ట్ని ఎలా డిటర్మైన్ చేస్తాం, ఫిక్స్డ్ కాస్ట్ని ఎలా డిటర్మైన్ చేస్తాం మనకి. నిన్న క్లాస్లో మనం మెయిన్గా నేర్చుకున్నది కాస్ట్ బిహేవియర్. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది, వేరియబుల్ కాస్ట్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఈ బిహేవియర్ని బట్టి ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేర్చుకున్నాం. కరెక్టా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వేరియబుల్ కాస్ట్కి. వేరియబుల్ కాస్ట్ వ్యారీస్ ఇన్ టోటల్, నథింగ్ బట్ టోటల్లో చేంజ్ అవుతుంటుంది. చేంజ్ ఇన్ ద డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద చేంజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. సో లెవెల్ ఆఫ్ యాక్టివిటీతో పాటు డైరెక్ట్ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుంది. ఇది కూడా ఏమని చెప్పారు, విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. ఆ రిలవెంట్ రేంజ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, టుమారో క్లాస్లో వస్తుంది మోస్ట్లీ. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, వేరియబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, వేరియబుల్ సెల్లింగ్, వేరియబుల్ అడ్మినిస్ట్రేషన్. చాలామందికి వర్డ్స్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. డోంట్ వరీ, ఫర్దర్గా మెల్లగా 1 by 1 వస్తాయి. ఓకేనా? సో టోటల్ కాస్ట్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts: టోటల్ వేరియబుల్ కాస్ట్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. జస్ట్ ఒకసారి చదివేసేయండి ఇది ఇక్కడ వరకు. ఏవైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా అడగండి. హౌ టు ఐడెంటిఫై ద ఫిక్స్డ్ కాస్ట్, హౌ టు ఐడెంటిఫై ద వేరియబుల్ కాస్ట్. శాలరీస్ ఫిక్స్డా వేరియబులా? శాలరీస్ జనరల్గా శాలరీస్ పేమెంట్ ఎలా ఉంటుంది ఎవ్రీ మంత్? సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేమ్ ఉంటుంది. కాబట్టి శాలరీస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మెజారిటీ కేసెస్ శాలరీస్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. అదే వేజెస్ అయితే డే టు డే పే చేస్తాం. వర్కర్ వస్తే పే చేస్తాం, లేకపోతే లేదు. ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే పే చేస్తాం, లేకపోతే లేదు. సో అల్టిమేట్గా వేజెస్ అనేది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్, ఇట్ ఈస్ సెమీ వేరియబుల్ కాస్ట్. ఎందుకు సెమీ వేరియబుల్ కాస్ట్ అనేది? లెట్స్ సే మీరు ఎక్కువ పవర్ యూస్ చేశారనుకోండి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో? ఎక్కువ వస్తుంది. అసలే యూస్ చేయలేదనుకోండి, మినిమం ఛార్జ్ ఉంటుంది. అఫ్కోర్స్ 70-80 అలా ఉంటుంది మినిమం ఛార్జ్. అంటే నువ్వు ఈవెన్ ఒక్క బల్బ్ కూడా యూస్ చేయకపోయినా సరే, ఒక్క ఫ్యాన్ కూడా యూస్ చేయకపోయినా సరే, అల్టిమేట్గా ఎంత పే చేయాలి? 70-80 ఫిక్స్డ్గా పే చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. నువ్వు ఎక్కువ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తావు. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. సో ఇట్ హ్యాస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్. పాయింట్ క్లారిటీ వస్తుందా? అనలైజ్ చేస్తారు ఎప్పుడైనా ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయని చెప్పేసి ఎలక్ట్రిసిటీ బిల్లో. మీరు ఈవెన్ మంత్ మొత్తం కూడా ఈవెన్ 1 సింగిల్ యూనిట్ యూస్ చేయకపోయినా సరే మనకు మినిమం ఛార్జెస్ అని వస్తుంది ఒకటి బిల్. అరౌండ్ 80 to 90 రూపీస్ ఉంటుంది అది. దట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే నువ్వు ఎలక్ట్రిసిటీ యూస్ చేసినా యూస్ చేయకపోయినా డెఫినెట్గా ఎంత పే చేయాలి? 80 రూపీస్. నువ్వు ఎక్కువ యూస్ చేసావా, దాని మీద 80 రూపీస్ అడిషనల్గా ఎక్కువ కాస్ట్ వస్తుంది. తక్కువ యూస్ చేసావా, 80 మీద తక్కువ కాస్ట్ వస్తుంది. ఈ 80 ఈజ్ మ్యాండేటరీ. రిమైనింగ్ అనేది నువ్వు ఎంత యూస్ చేసుకుంటే అంత వాల్యూ కరెంట్ బిల్ వస్తుంది. ఐ హోప్ క్లియర్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెమీ వేరియబుల్ కాస్ట్. మరి ఆ సెమీ వేరియబుల్ కాస్ట్లో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత, ఎలా డిటర్మైన్ చేయాలి? ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది అది. ఓకేనా? కాస్ట్ ఎక్స్ట్రీమ్ వెళ్తుంది అది. ఫస్ట్ మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఏది, వేరియబుల్ కాస్ట్ ఏది ఐడెంటిఫై చేయగలిగితే వీ కెన్ మూవ్ ఆన్ టు ద సెమీ వేరియబుల్ కాస్ట్. ఐ హోప్ క్లియర్. సో జస్ట్ 5 minutes రివైజ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎంటైర్ కాస్టింగ్ సబ్జెక్ట్ కన్నా కాస్టింగ్ బేసిక్సే మెయిన్ అన్నిటికన్నా. బికాస్ కాస్టింగ్ బేసిక్స్లో మీరు కాస్ట్ని సెగ్రిగేట్ చేయలేకపోయినారనుకోండి, ఎన్ని కాస్ట్లు చదివినా సరే యూజ్ లేదు, ఎన్ని చాప్టర్స్ చదివినా యూజ్ లేదు. మీరు క్లియర్గా బైఫర్గేట్ చేయగలగాలి ఏది వేరియబుల్ కాస్ట్, ఏది ఫిక్స్డ్ కాస్ట్ అని. మనకు మార్జినల్ కాస్టింగ్ అని ఒక టాపిక్ ఉంటుంది. మీరు వేరియబుల్ ఫిక్స్డ్ సెగ్రిగేట్ చేయలేకపోతే అసలు మార్జినల్ కాస్టింగే అర్థం కాదు. అలా ఉంటుంది టాపిక్ అది. సింపుల్ కాన్సెప్ట్, ఏది వేరియబుల్ ఏది ఫిక్స్డ్ అది తెలిస్తే చాలు, ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో అలా ఖచ్చితంగా ట్రైన్ అవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే, రివైజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే. ఓకేనా? గైస్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఎంత క్లియర్గా చెప్పినా ఎంత బాగా చేసినా అల్టిమేట్గా ఫ్యాకల్టీ ఎఫర్ట్స్ 40 to 50%. రిమైనింగ్ 40 to 50 ఖచ్చితంగా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అందులో డౌటే లేదు. ఓకేనా? ఎస్, ఒకసారి రివైజ్ చేసేయండి మరి. ఏమైంది తేజ?
డిస్కస్ చేస్తున్నారు ఏదో డెప్త్గా. బాగానే రాశారు అందరు ఎగ్జామ్స్? బాగానే రాశారా? పర్లేదా? అంత ఎక్స్ట్రీమ్గా ఉందా? బాగానే రాశారా? అయిపోయింది ఎగ్జామ్ రాశారు కాబట్టి ఇంకా రిజల్ట్ గురించి ఆలోచించకూడదు మనం. ఆర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ గ్రూప్ 2. కంప్లీట్గా గ్రూప్ 2కి వెళ్ళిపోవాలి. ఎస్, చూస్తా ఒకసారి, నేను అబ్జర్వ్ చేయలేదు. ఐ థింక్ నేను డిస్కస్ చేద్దాం, ఏముంది అది కూడా. ఓకేనా? ఎలాగే ఇప్పుడు మరి గ్రూప్ 2లో కూడా వస్తుంది మీకు మార్జినల్ కాస్టింగ్. గ్రూప్ 2లో మార్జినల్ కాస్టింగ్, బడ్జెట్స్, స్టాండర్డ్స్ మరీ వస్తాయి 3 కూడా. ఇట్ హ్యాస్ 40% ఆఫ్ వెయిటేజ్ ఇన్ ఎంఏ. సేమ్ మీరు గ్రూప్ 1లో ఏం నేర్చుకున్నారో సేమ్ పోర్షన్ 40% అగైన్ గ్రూప్ 2లో వస్తుంది. అందుకనే గ్రూప్ 2 సిలబస్ చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. 40% వెయిటేజ్ ఉంది ఆ మూడింటికి, బడ్జెట్స్, స్టాండర్డ్స్, మార్జినల్ కాస్టింగ్. ఎంఏలో 40% యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సిఎంఏ గ్రూప్ 2 చెప్తున్నది, సిఏ గ్రూప్ 2 కాదు, సిఎంఏ గ్రూప్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సరే, సారీ, ఇంక్రీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్స్టెంట్. అలా అనుకుంటే కంపెనీలో 10 మంది ఎంప్లాయీస్ ఉంటే అందరిది ఒకేసారి పెంచవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కోసారి పెంచవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఫిక్స్డ్ కాస్ట్గా చార్జ్ చేసిన శాలరీస్ని ఈ రోజు నుంచి వేరియబుల్ కాస్ట్గా చార్జ్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు అది. కాబట్టి అజంప్షన్ ఏం తీసుకుంటాము? ఇయర్ అంతా కూడా సేమ్ అలాగే ఉంటాయని తీసుకుంటాం. జనరల్గా శాలరీస్ ఎప్పుడు పెంచుతారు? ఆఫ్టర్ 1 year, కరెక్టా? కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు వాళ్ళు. సో సమ్ టైమ్స్ ఆ కాస్టింగ్ అజ్యూమ్స్ ఆల్వేస్ సమ్ ఐటమ్స్ టు బీ కాన్స్టెంట్. వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా కాన్స్టెంట్ ఉండాల్సిందే అది. అంటే అజంప్షన్ తీసుకుంటాయి అలా. అజంప్షన్ తీసుకుంటేనే సాల్వ్ చేయగలం, అదర్వైజ్ సాల్వ్ చేయలేం. ఏ కాన్సెప్ట్ అయినా అలాగే డిపెండ్ అవుతుంది. లెట్స్ సే మీకు డిమాండ్ సప్లై కాన్సెప్ట్ ఐడియా ఉందా? ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది, కానీ పక్కన ఒక వర్డ్ ఉంటుంది, ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ ఆల్ రిమైనింగ్ థింగ్స్ షుడ్ బి కాన్స్టెంట్ అని. మరి రియాలిటీలో ఆల్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్ ఉంటుందా? క్లైమేట్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే క్లైమేట్ చేంజ్ అవ్వకూడదు, అలాగే ఉండాలి. పాసిబుల్ అవుతుందా? అవ్వదు. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ సేమ్ ఉండాలి, పాసిబుల్ అవుతుందా? దీనికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాపులేషన్ సేమ్ ఉండాలి, పాసిబుల్ అవుతుందా? లేదు. మరి అలాంటప్పుడు ప్రైస్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ రాంగా అంటే కాదు. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి కాన్స్టెంట్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ రిమైన్ కాన్స్టెంట్. అప్పుడు మాత్రమే ప్రైస్కి డిమాండ్కి ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్లోనూ సమ్ కాన్స్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అంటే అజంప్షన్ పాయింట్స్ ఉంటాయి. అజంప్షన్స్ని ఫాలో అయితేనే కాన్సెప్ట్ని మూవ్ ఆన్ అవ్వగలం, అదర్వైజ్ మూవ్ ఆన్ అవ్వలేం రియాలిటీలో. ఓకేనా? సో గైస్, ఇంకా ఐ హోప్ క్లియర్, ఏ డౌట్స్ లేవు కదా? సో ఏం చేస్తారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి? 1 hour కదా, అదే 1 hour కదా నెక్స్ట్, దాని తర్వాత. సో గైస్, వస్తూ క్లాస్ అవర్స్ పెరుగుతాయి. సో మీరు ఎలాగో వస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీ ఫ్రెండ్స్కి ఒకసారి మెసేజ్ చేయండి. ఏమని మెసేజ్ చేయాలి? గుర్తుంది కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి ఫస్ట్ కాలేజీకి రాని పెట్టి మెసేజ్. ఓకేనా? సో బికాస్ వస్తూ అవర్స్ పెరుగుతాయి. అవర్స్ పెరిగే కొద్దీ సిలబస్ ఏ రేంజ్లో కంప్లీట్ అవుతాం మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ, ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళకి. అఫ్కోర్స్ కొత్త వాళ్ళైతే వాళ్ళు స్లోగా వెళ్తుంది, వాళ్ళకి ఇంకా ఇన్డెప్త్గా వెళ్తాం కాబట్టి మీకు ఆల్రెడీ చాలా కాన్సెప్ట్స్ కవర్ అయిపోయి ఉంటాయి. కాస్టింగ్ బేసిక్స్ ఎగ్జాంపుల్. సో వన్స్ కాస్టింగ్ బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే ఏ గ్రూప్ దా గ్రూప్ సపరేట్ అయిపోతారు ఇంకా మీరు. ఓకేనా? సో దాని తర్వాత మీ సిలబస్ ఏదైతే ఉందో అది మీకు కాస్త స్పీడ్గా జరుగుతుంది గ్రూప్ 2 వాళ్ళకి, ఎందుకంటే సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి కంపేర్ టు గ్రూప్ 1. గ్రూప్ 1 వాళ్ళకి కాస్త మెల్లగా జరుగుతుంది సిలబస్ అన్నది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆఫ్లైన్కి వస్తే మనం సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మేబీ నెక్స్ట్ మండే నుంచి మీకు ఫుల్ డే క్లాసెస్ పడిపోతాయి. ఓకేనా? మేబీ ఈ వీక్ అంతా ఇలాగే ఉంటుంది, నెక్స్ట్ 3-4 days. నెక్స్ట్ మండే నుంచి ఇంకా ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. క్లియర్? So guys, this is for the day. We'll discuss the remaining in next class. Bye.